నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం దిశగా ముందడుగు విస్తరణకు అవసరమైన భూసేకరణకు 205 కోట్లు విడుదల చేసిన సర్కార్ కాళేశ్వరంతో పని లేకుండానే తెలంగాణలో రికార్డు స్థాయి వరి సాగు సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసం బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందని వ్యాఖ్య తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2026 చివరి వరకు పొడిగింపు అన్ని రకాల విద్యుత్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయింపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లాంఛనాలతో రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు కన్నీటి వీడ్కోలు పలికిన కుటుంబ సభ్యులు ప్రముఖులు సనాతన ధర్మం కోసం శివసేన జనసేన పనిచేస్తున్నాయన్న పవన్ ఎన్డీఏతోనే దేశాభివృద్ధి సాధ్యమని మహారాష్ట్ర ప్రచారంలో ఉద్ఘాటన మణిపూర్లో కొనసాగుతున్న హింస ఎమ్మెల్యేల ఇళ్లపై ఆందోళనకారుల దాడులు బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్న పిఏ సంగ్మా పార్టీ ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం నైజీరియా ఉన్నత పురస్కారం ప్రదానం అవార్డు అందుకున్న రెండో విదేశీ ప్రముఖుడిగా ఖ్యాతి మిస్ యూనివర్స్ గా విక్టోరియా కెజార్ విశ్వసుందరి కిరీటం సాధించిన తొలి డెన్మార్క్ భామగా గుర్తింపు మొదటి రన్నరప్ గా నైజీరియా యువతి వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణ దిశగా మరో ముందడుగు పడింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది ఎయిర్పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు 205 కోట్లు విడుదల చేసింది ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డిపిఆర్ సిద్ధం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి రోడ్లు భవనాల శాఖ లేఖ రాసింది మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల ఒప్పందాన్ని జీఎంఆర్ సంస్థ విరమించుకుంది ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో 696 ఎకరాల భూమి ఉండగా అదనంగా మరో 253 ఎకరాల భూమిలో కొంత రన్వే విస్తరణ టెర్మినల్ బిల్డింగ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నావిగేషనల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టాలేషన్ విభాగాల కోసం నిర్మాణాలు చేపట్టనున్నట్లు రోడ్లు భవనాల శాఖ వెల్లడించింది మరోవైపు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వం 26 కోట్లు మంజూరు చేసింది స్టేషన్ గన్పూర్లో ఆధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం కొనసాగుతుందని రోడ్లు భవనాల శాఖ పేర్కొంది మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్వాసితులకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు కేటాయించింది ఇళ్ల నిర్మాణం కోసం 4696 మందికి ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున మంజూరు చేసింది ప్రాజెక్టు నిర్మాణంలో 10,683 కుటుంబాలు నిర్వాసితులయ్యాయి నిర్వాసితులకు సిరిసిల్ల జిల్లాలోని 12 గ్రామాల్లో గతంలో ఇళ్ల స్థలాలను కేటాయించారు వారిలో 5,987 మంది ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్నారు మిగతా 4,696 మందికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిధులు మంజూరు చేయాలన్న సిరిసిల్ల కలెక్టర్ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తూ జీవో జారీ చేసింది వరంగల్లో కాకతీయ టెక్స్టైల్ పార్క్ నిర్వాసితులకు నిన్న 863 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది తెలంగాణలో 110 కోట్ల రూపాయలతో ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది 10 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే భవనాలు ఉండగా 22 జిల్లాల్లో కొత్తగా నిర్మించనున్నారు జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణానికి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అనుమతులు మంజూరు చేసింది స్వయం సహాయక సంఘాల్లో సుమారు 63 లక్షల మంది మహిళలు ఉండగా ఆయా సంఘాలు సమావేశాలు శిక్షణ ఉత్పత్తుల ప్రదర్శన మార్కెటింగ్ మేళాలు నిర్వహించేందుకు ఈ భవనాలను వినియోగించనున్నారు ఈ నెల 19న వరంగల్లో జరగనున్న సభా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు పంజాబ్ కంటే తెలంగాణ వరి సాగు ధాన్యం ఉత్పత్తిలో ముందంజలో ఉందని ఎక్స్లో పేర్కొన్నారు కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైందన్నారు కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా వరి పండించడంలో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో నిలిచిందన్నారు ఇది తెలంగాణ రైతుల ఘనత అన్న రేవంత్ రెడ్డి తెలంగాణ రైతు దేశానికే గర్వకారణమని పోస్ట్ చేశారు
ఖరీఫ్ సీజన్లో దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యాన్ని దిగుబడి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 66.77 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని మంత్రి వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కంటే ఎక్కువ దిగుబడి రావటం అమోఘమని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణకు 2 ముఖ్యమంత్రులు ఉన్నారన్న ఆయన ఒకరు రేవంత్ రెడ్డి అయితే మరొకరు కేటీఆర్ అని వ్యాఖ్యానించారు. సంగారెడ్డిలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ రేవంత్ రెడ్డి కుటుంబానికి, కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేదని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. సంబంధాలు ఉన్నాయని తాను నిరూపిస్తానని తెలిపారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ధరణిలో అక్రమాలు జరిగాయన్న కాంగ్రెస్ నేతలు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవగానే అన్నీ ఆగిపోయాయని ఆరోపించారు. సీఎం తీరు వల్లే బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు లగిచర్లకు సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారని చెప్పింది ఎవరైనా ప్రభుత్వం చెప్పింది. దీని వెనుక కేసీఆర్ కొడుకున్నాడని చెప్పింది ఎవరు? ప్రభుత్వం చెప్పింది. మరి ఏమైంది? కేసీఆర్ కొడుకుని ఎందుకు లోపడేస్తలేరు? ఆ కుట్రని ఇంకా బహిర్గతం చేస్తలేరంటే ఈ ప్రభుత్వానికి శాతకంతరం ఇది ఫెయిల్యూర్ ప్రభుత్వాన్ని. వీళ్ళు వాళ్ళు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఇలా 2 ముఖ్యమంత్రులు, ఒక్కరేమో రేవంత్ రెడ్డి గారు, ఇంకోరేమో కేసీఆర్ కొడుకు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగాయి. నారావారిపల్లెలో ఆయన తల్లిదండ్రులు అమ్మణమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల పక్కనే రామ్మూర్తి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు రామ్మూర్తి భౌతిక కాయానికి మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ నివాళులర్పించారు. ఉదయం హైదరాబాద్ నుంచి నారావారిపల్లె చేరుకున్న చంద్రబాబు సోదరుడి మృతదేహంపై పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. సోదరుడి కుమారులు రోహిత్, గిరీష్ను ఓదార్చారు. టీడీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రామ్మూర్తి పార్థివ దేహానికి నివాళులర్పించారు. సినీ నటులు మోహన్ బాబు, మంచు మనోజ్, రాజేంద్ర ప్రసాద్, సినీ నిర్మాత ఎన్వి ప్రసాద్, ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రామ్మూర్తి భౌతిక కాయానికి అంజలి ఘటించారు. రామ్మూర్తి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. తిరుపతిలోని చాలా ఎక్కువ సినిమాలని షూటింగ్ చేసేవాడిని. అప్పట్లో మేము జిగిరి దోస్తులు, చాలా మంచి మిత్రులు, కలిసి తిరిగేవాళ్ళం. ఇవాళ ఒక మంచి మిత్రుడిని కోల్పోయాను. యాక్టివ్ పాలిటిక్స్లో 94లో చంద్రగిరి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలు ఈ ప్రాంత అభివృద్ధికి, ముఖ్యంగా కాణిపాకం మాస్టర్ ప్లాన్ అభివృద్ధిలో కానీ 48 ఎకరాలు రైతాంగాన్ని ఒప్పించి ఆ మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా ఆ అభివృద్ధి చేయడంలో నారా రామ్మూర్తి నాయుడు గారి పాత్ర మనందరం కూడా మరలేంది. మరి ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. శివసేన, జనసేన రెండు సనాతన ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తాయని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేన స్ఫూర్తితో ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదాన్ని జనసేన సిద్ధాంతాల్లో పొందుపరిచానని చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా బల్లార్పూర్ బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చి మన సమ్మక్క సారక్క జాతరను, బతుకమ్మను అపహాస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మతాలను సమానంగా చూసే సనాతన ధర్మంపై దాడి జరిగితే ఖచ్చితంగా బయటకు వచ్చి పోరాడుతానని తెలిపారు. $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా దేశం ఎదగడంలో మహారాష్ట్ర కీలకం కానుందన్న పవన్ ఆ కల నెరవేరాలంటే మోదీ నేతృత్వంలోని కూటమిని గెలిపించాలని కోరారు. భారతదేశం $5 ట్రిలియన్ మనం ఎదగాలి అంటే దాంట్లో 1,00,000 కోట్లు మహారాష్ట్ర నుంచే దాంట్లో భాగస్వామ్యం. అందుకు మహారాష్ట్ర భారతదేశపు ఆర్థిక పురోగతిలో చాలా కీలకం. ఈ కలల్ని సాకారం చేయాలంటే ఓట్లేయాలి, రోడ్డు మీదకి రావాలి. నేను చేసి చూపించాను కదా, ఆంధ్రాలో వైసీపీ సర్కార్ని కొట్టామంటే మామూలు కొట్టామా, మళ్ళీ ఇంకోసారి హ్యాట్రిక్ కొట్టాలి ఇక్కడ మనం. అందుకనే మన సర్కార్ మహాయుతి సర్కార్ రావాలి, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ రావాలి, మీరు బలంగా నిలబడాలి. మణిపూర్లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. 6గురిని అపహరించిన సాయుధ మిలిటెంట్లు వారిని హత్య చేసి నదిలో పడేయడంతో తాజా అల్లర్లు చెలరేగాయి.
ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు సీఎం బీరేన్ సింగ్ వ్యక్తిగత నివాసంపై దాడులకు యత్నించగా భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. మరింత రెచ్చిపోయిన నిరసనకారులు ఇంపాల్ లోయలోని ఓ మంత్రి సహా పలువురు ఎమ్మెల్యేలు ఇళ్లకు నిప్పంటించారు. బీజేపీకి చెందిన ఓ మంత్రి, 2 ఎమ్మెల్యేలు, ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే నివాసాలపై దాడులకు తెగబడిన ఆందోళనకారులు అనంతరం వారి ఇళ్లకు నిప్పంటించారు. వారి ఇళ్లలోకి చొరబడి ఫర్నిచర్, వాహనాలు, ఇతర సామాగ్రిని తగలబెట్టారని పోలీసులు తెలిపారు. ఈ సమయంలో ఇళ్లలో ఎవరూ లేరని చెప్పారు. రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేసినట్లు వెల్లడించారు. ఇంపాల్ లోయలోని 5 జిల్లాల్లో ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఇంపాల్లో కర్ఫ్యూ విధించిన అధికారులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. సచివాలయం, ఎమ్మెల్యేల నివాసాలు, బీజేపీ రాష్ట్ర కార్యాలయంతో పాటు రాజ్భవన్కు వెళ్లే అన్ని ప్రధాన రహదారుల వద్ద భద్రతా బలగాలు మోహరించాయి. మరోవైపు 24 గంటల్లో సాయుధ మిలిటెంట్ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకోవాలని మైతేయి సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. మణిపూర్లో హింసాత్మక పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని ఢిల్లీ వెళ్లిన ఆయన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మణిపూర్లో శాంతి స్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటు బీజేపీ నేతృత్వంలోని మణిపూర్ సర్కారుకు తమ మద్దతు ఉపసంహరించుకున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీపీ ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఎన్పీపీ లేఖ రాసింది. మణిపూర్లో శాంతి భద్రతల సంక్షోభాన్ని పరిష్కరించడంలోనూ సాధారణ స్థితిని పునరుద్ధరించడంలోనూ బీరేన్ సింగ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని లేఖలో పేర్కొంది. హింసాత్మక ఘటనల్లో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, అందుకే మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు స్పష్టం చేసింది. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లు ఉండగా 53 స్థానాలతో ఎన్డీఏ అధికారంలో ఉంది. ఇందులో ఎన్పీపీకి 7 సీట్లు ఉన్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నా మణిపూర్ ఐక్యంగా, సురక్షితంగా లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. విభజన రాజకీయాల కోసం ఈశాన్య రాష్ట్రం తగలపడాలనే బీజేపీ కోరుకుంటోందని ఆరోపించారు. హింసను అడ్డుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై మణిపూర్ ప్రజలు బీజేపీని ఎప్పటికీ క్షమించరని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ నెల 7 నుంచి 17 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారన్న ఖర్గే కాల్పులు ఈశాన్య రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయన్నారు. 2023 నుంచి మణిపూర్ అట్టుడుకుతున్న ప్రధాని మోదీ పర్యటించకపోవడం దారుణమని ఖర్గే మండిపడ్డారు. ప్రజల బాధలు విని వాటికి పరిష్కారాలు కనుగొనాలని సూచించారు. తెలంగాణలో రేపటి నుంచి కొత్త ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ అమల్లోకి వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. కొత్త ఈవీ పాలసీ డిసెంబర్ 31, 2026 వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. ఢిల్లీలో మాదిరిగా హైదరాబాద్లో కాలుష్యం రాకుండా ఉండేందుకే ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. ఎలక్ట్రిక్ 4 వీలర్స్, 2 వీలర్స్, ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, ఆటోలు, ఎలక్ట్రిక్ బస్సులకు ట్రాన్స్తో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలో 100% మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈవీ వాహనాల వల్ల వినియోగదారులకు ఏడాదికి సుమారు ₹1,00,000 ఆదా అవుతాయని, ప్రజలు విద్యుత్ వాహనాల కొనుగోలుపై దృష్టి పెట్టాలని పొన్నం సూచించారు. గతంలో కొన్ని జీవోల ద్వారా 2020, 2030కి సంబంధించి ఎలక్ట్రికల్ వెహికల్ పాలసీ తీసుకొచ్చినారు. ఆ పాలసీ ఒక 5,000 వాహనాలకే పరిమితం చేసి దాని తర్వాత వదిలిపెట్టేసినారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సంబంధించి పరిమితి అనేటువంటిది లేకుండా ఎందరైనా కార్లు, 2 వీలర్స్, 3 వీలర్స్, ట్రాక్టర్స్, ఆర్టీసీ బస్సులు, సంస్థలు సొంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి బస్సులతో సహా 100% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జెంప్షన్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇళ్లను కూల్చే నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉపసంహరించుకోవాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి బీజేపీ తెలంగాణ ముఖ్య నేతలు 20 చోట్ల బస్తీ నిద్ర చేశారు. నిన్న రాత్రి మూసీ నిర్వాసిత ప్రాంతమైన అంబర్పేటలో బస చేసిన కిషన్ రెడ్డి ప్రజల ప్రాణాలను చేతిలో పెట్టుకుని బతుకుతున్నారని తెలిపారు. మూసీలో చేరే డ్రైనేజ్ నీటిని మళ్లించకుండా సుందరీకరణ ఎలా సాధ్యమవుతుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రజలు భయానక పరిస్థితిలో ఉన్నారని, ఇప్పటికే 10 మంది గుండెపోటుతో మరణించారన్నారు. ఇళ్లు కూల్చకుండా మూసీ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ఇక్కడ దోమలున్నాయని, ఇక్కడ దుర్గంధం ఉందని, ఇక్కడ అణు విస్ఫోటం ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను ఒట్టేసి చెప్తున్నాను, రాత్రి నుంచి ఉన్నాను, ఒక్క దుర్గంధపు వాసన కూడా మాకు రాలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఏ రాత్రి వచ్చిన కళనో నాకైతే తెలియదు. ఈ పేదల ఇల్లు మీద కళ్ళు పడ్డది, ఇది మంచిది కాదు. రెక్కాడితే డొక్కాడనటువంటి వాళ్ళు వేలాది మంది నిరాశలు చేయకుండా ఈ యొక్క ప్రాజెక్టు ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా పూర్తి చేయాల్సిందిగా నిర్మాణాత్మకంగా ముఖ్యమంత్రి సలహా రాస్తున్నారు.
మూసీ పరివాహక ప్రాంతంలో ఒక్కరోజు నిద్రతో ఏం తెలుసుకున్నారో బీజేపీ నేతలు చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. ఎవరు అడ్డుపడినా మూసీ పునరుజ్జీవం ఆగదని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవంలో ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇస్తామని తెలిపారు. బీజేపీ నేతలకు సబర్మతిపై లేని అభ్యంతరం మూసీపై ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్ రెండూ ఒకటే అన్న మహేష్ గౌడ్ ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారని చెప్పారు. లగచర్ల ఘటనలో కేటీఆర్పై వస్తున్న ఆరోపణలను పక్కదారి పట్టించడానికే బీజేపీ మూసీ నిద్ర చేసిందని మహేష్ గౌడ్ ఆరోపించారు. మీలాగా గుజరాత్లో అహ్మదాబాద్లో సాబర్మతి ప్రాజెక్టులో జరిగిన తీరుగా మేము వివరించట్లేదు. హైదరాబాదు దేశంలో నగరాలు కాదు ప్రపంచ నగరాలతో పోటీ పడుతుంది అన్న తర్వాత వీరికి నొప్పి మొదలైంది. ఎక్కడ గుజరాత్కి పోటీ వస్తుందో తెలంగాణ అనే భయంతో మోడీ కాళ్ళకి అడుగులకు మడుగులు నొక్కి ఈ నాయకులు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు. మీరు గుజరాత్కి గులాంలాగా ఎందుకు పనిచేస్తా ఉన్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమలదళం రక్షణ కవచంగా ఉందని, దోస్తును కాపాడేందుకు చీకటి రాజకీయం చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మూసీ బాధితుల ఆక్రందనలు ఇప్పుడు గుర్తొచ్చాయా అని ఎక్స్లో ప్రశ్నించారు. లగచర్ల ఘటనను పక్కదారి పట్టించేందుకు కాదా మూసీ నిద్ర అని నిలదీశారు. హైడ్రాను మొదట బీజేపీ నేతలు స్వాగతిస్తే బుల్డోజర్లను అడ్డుకుంటామని తాము చెప్పినట్లు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డిని మొదట బీజేపీ నేతలు అభినందిస్తే మూసీ బాధితులకు తాము భరోసా ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. హఠాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడం వెనుకున్న మతలబేంటన్న ఆయన రేవంత్ రెడ్డిని కాపాడటం కోసమే ఈ డైవర్షన్ డ్రామాలని ఆరోపించారు. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. స్టైల్గా కటింగ్ చేసుకున్నాడని కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థికి యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇన్ఛార్జే స్వయంగా గుండు కొట్టించాడు. కళాశాలలో ఈ నెల 12న చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి హాస్టల్లో ఉండేందుకు ఈ నెల 12న ఖమ్మం వచ్చాడు. తన జుట్టు ఆధునికంగా ఉండేలా చెవులపైకి వచ్చేలా కటింగ్ చేయించుకున్నాడు. అతన్ని చూసిన తోటి విద్యార్థులు హేళన చేశారు. విషయం తెలుసుకున్న యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇన్ఛార్జ్ సీనియర్లను మందలించాల్సింది పోయి స్వయంగా తీసుకువెళ్లి గుండు గీయించాడు. తీవ్ర మనస్తాపానికి గురైన విద్యార్థి ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేయగా వెంటనే అతన్ని బాధ్యతల నుంచి తొలగించారు. ఇది జరిగి 4 రోజులైనా గోప్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మీడియాలో కథనాలపై స్పందించిన మంత్రి దామోదర రాజనరసింహ తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ర్యాగింగ్ వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడకుండా చూడాలని ఉన్నతాధికారులకు సూచించారు. మహిళపై లైంగిక వేధింపుల కేసులో పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అనుచరుడు సురేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అనంతరం సురేష్ రెడ్డిని నరసరావుపేట జైలుకు తరలించారు. గురజాల వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా సురేష్ రెడ్డి పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పిడుగురాళ్లలో సురేష్ రెడ్డిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడుపై అరండల్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. గతేడాది టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై మనోహర్ లాఠీతో దాడి చేశారని తెలుగుదేశం నేత కనపర్తి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటం, మేయర్ ఆ పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. తెలుగుదేశం జనసేన కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద మనోహర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని శ్రీనివాసరావు అన్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం చంద్రగిరిలో బీజేపీ నాయకుడు కృష్ణమూర్తి శెట్టి దారుణ హత్యకు గురయ్యారు. శనివారం రాత్రి ఇంట్లో భోజనం చేస్తున్న కృష్ణమూర్తిపై కురువల్లికి చెందిన వైసీపీ నాయకుడు శ్రీరాములు వేట కొడవలితో నరికాడు. తీవ్ర గాయాలైన కృష్ణమూర్తిని బళ్ళారి విమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ ఉదయం చనిపోయారు. కృష్ణమూర్తిని నరికిన తర్వాత శ్రీరాములు కొడవలితో సహా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ ఘటన తర్వాత కురువల్లిలో పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. భూ వివాదమే హత్యకు కారణమని తెలుస్తోంది. శ్రీరాములు వద్ద గతంలో కృష్ణమూర్తి భూమి కొనుగోలు చేశారు. అందులో 40 సెంట్ల భూమి తిరిగి ఇవ్వాలని శ్రీరాములు కోరగా కృష్ణమూర్తి నిరాకరించారు. దీనిపై పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు నిర్వహించారు. ఎంతకీ సమస్య తేలకపోవడంతో కృష్ణమూర్తి కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలోనే కృష్ణమూర్తిని శ్రీరాములు చంపినట్లు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి మరో దేశ ఉన్నత పురస్కారం లభించింది. తమ దేశ రెండో అత్యున్నత పురస్కారాన్ని నైజీరియా ప్రభుత్వం మోదీకి ప్రదానం చేసింది. ప్రధాని హోదాలో తొలిసారి నైజీరియా వెళ్లిన మోదీ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్ గ్రాండ్ కమాండర్ అవార్డును అందుకున్నారు.
ఈ అవార్డును భారత ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ తర్వాత ఈ పురస్కారం అందుకున్న రెండో విదేశీ ప్రముఖుడిగా మోదీ నిలిచారు. ఇది ప్రధానికి 17వ అత్యున్నత అవార్డని విదేశాంగ శాఖ వెల్లడించింది. అంతకుముందు నైజీరియా అధ్యక్షుడు బొలా అహ్మద్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహా అనేక రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, పైరసీ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి ప్రధాన సవాళ్లను ఎదుర్కోవడానికి కలిసి పనిచేస్తామని చెప్పారు. భారత సైన్యం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. శనివారం ఒడిషాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి క్షిపణి పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షతో దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణులున్న దేశాల జాబితాలో భారత్ చేరింది. 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదని అధికారులు తెలిపారు. వివిధ రకాల వార్ హెడ్లను అమర్చేలా క్షిపణిని రూపొందించామని వెల్లడించారు. దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించడంతో భారత్ ఓ పెద్ద మైలురాయిని దాటిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ చారిత్రక ఘట్టంతో అత్యాధునిక మిలిటరీ టెక్నాలజీని సాధించిన అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరిందని పేర్కొన్నారు. క్షిపణి తయారీలో భాగస్వామ్యమైన డిఆర్డీఓ శాస్త్రవేత్తలను రాజ్నాథ్ అభినందించారు. 2024 విశ్వసుందరి కిరీటాన్ని డెన్మార్క్ భామ విక్టోరియా కెజార్ తెల్విక్ గెలుచుకున్నారు. మెక్సికో వేదికగా జరిగిన 73వ మిస్ యూనివర్స్ పోటీల్లో విక్టోరియా విజేతగా నిలిచారు. మొత్తం 125 మంది భామలు పోటీ పడగా మిస్ యూనివర్స్ 2024గా 21 ఏళ్ల విక్టోరియా కెజార్ నిలిచారు. గతేడాది విజేత షెన్నీస్ పలాసియోస్ విక్టోరియాకు కిరీటాన్ని అందజేశారు. ఫలితంగా మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న తొలి డెన్మార్క్ భామగా విక్టోరియా చరిత్ర సృష్టించారు. ఈ పోటీలో మొదటి రన్నరప్గా నైజీరియా భామ చిడిమ్మా అడెట్షినా, రెండో రన్నరప్గా మెక్సికో సుందరి ఫెర్నాండా బెల్ట్రాన్ నిలిచారు. ఈ పోటీలో భారత తరపున పాల్గొన్న రియా సింగా టాప్ 20లో కూడా నిలవలేకపోయారు.